అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్ నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న డౌట్ సార్. మన తెలుగు క్యాలెండర్లో కొన్ని పేర్లు ఉంటాయి, విద్య, తదియ, చవితి అని పేర్లు ఉంటాయి. అసలు ఇవి ఏంటి సార్? అవి ఏంటి అంటే మన పూర్వకాలంలో పెద్దోళ్ళు క్యాలెండర్, ప్రతి క్యాలెండర్లో 1 2 3 4 తెలుగులో 1 2 3 4 అంటాం కదా. అట్లా మనకి ఘట్టంలో అవి నెంబర్లు అమ్మాయి. అవి ఏమి చెడ్డది మంచిది అని కాదు, నెంబర్ సిస్టమ్ అది. మనం 1 2 3 4 అని మనం ఆంగ్లేయుల నుంచి ఎలా నేర్చుకున్నామో అలాగే వాటిని ఏంటంటే చంద్రుడిని మన ఋషులు మునులందరూ కూడా చంద్రుని చూసి లెక్క కట్టారు. రోజులు, భూమి వైశాల్యం, భూమికి చంద్రుడికి దూరం, తర్వాత ఎలా మారుతాయి, ఋతువులు ఎలా ఉంటాయి, ఋతు పరిమాణం ఏంటి, ఇవన్నిటిని లెక్క కట్టడానికి చాంద్రమానము అంటారు. ఈ చాంద్రమానంలో నెంబర్లు చెప్తా వరుసగా. పాడ్యమి అంటే 1, తర్వాత విధియ అంటే 2, తదియ అంటే 3, చవితి అంటే 4. తిట్టు కూడా వస్తుంది. పల్లెల్లో నా చవితి అంటారు, ఆడవాళ్ళు తిట్టుకుంటున్నప్పుడు అనుకుంటారు. చవితి అంటే 4. అర్థమైందా? పంచమి అంటే పంచ అంటే 5 నెంబర్ 5. సర్వ షష్ఠి అంటారు 6. సర్వ సప్తమి 7. సప్తపది అంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు సప్తపది అని 7 అడుగులు, 7 అడుగుల సంబంధం అని అంటారు, చూసావా? అది సప్తమి అంటే 7. అష్టమి కృష్ణుడు పుట్టింది 8వ తేదీ. ఓకే, అందుకే అష్టమి అంటే అష్టమి అంటే 8. అష్టభుజి అంటారు తెలుగులో, అంటే 8 భుజాలు ఉంటాయి. అష్టమి అంటే 8. నవమి 9 అంటే నవరాత్రులు అంటారు 9. నవమాసములు 9. నవ అంటే 9. నవగ్రహములు అంటే 9 గ్రహాలు అట్లా అన్నమాట. తర్వాత దశమి, దశ అంటే 10. సో దశాబ్ద కాలం అంటారు కదా, 10 సంవత్సరాలు. అట్లా దశమి అంటే 10. ఇక్కడ ఏకాదశి అంటే 10కి 1 కూడండి. ఏకాదశి 10కి 1 కూడితే 11. తర్వాత ద్వాదశి అంటే 10కి 2 కూడండి, 12. తర్వాత త్రయోదశి 10కి 3 కూడండి, 13. చతుర్దశి అంటే 10కి 4 కూడితే 14. తర్వాత ఒకసారి పూర్ణిమ, ఒకసారి అమావాస్య. అట్లా 15 కలిపితే 30 రోజులు, 1 నెల. ఇట్లా చాంద్రమానంలో నెంబర్లో అవి మంచి చెడులు కాదు, మన పూర్వీకులు వాడినటువంటి అప్పట్లో అక్షరాల్లోనే రాసేవారు లెక్కలన్నీ. ఆ లెక్కల త్వరలో మన మీడియా ద్వారా మొత్తం బయట పెడతా. అంటే అక్షరాల్లో ఉన్న లెక్కలో త్వరలో ఎపిసోడ్ స్టార్ట్ చేస్తా, మన పాప్కార్న్ మీడియా తెలుగు ప్రేక్షకులకి అందరికి వివరిస్తా. అందువల్ల అంటే ఇవన్నీ నెంబర్ సిస్టమ్ అంతే. ఇది మంచిది చెడు వారాలు కాదు. చాలామంది పల్లెలు ఎవరే ఇవాళ పాడ్యమి పోవద్దురా అని అంటుంటారు కదా, ఒరే ఇవాళ అమావాస్య రోజు ఎటపోతారు అంటుంటారు. అంటే ఇవన్నీ అభూత కల్పనలు, అది సిస్టమ్, నెంబర్ సిస్టమ్. అండ్ అలాగే ఇంకొక డౌట్ సార్. చెప్పమ్మా. మనం సోమవారం, మంగళవారం, బుధవారం అంటాం కదా. ఇప్పుడు మనం సండే, మండే, సోమవారం, మంగళవారం ఇలా పిలుచుకుంటున్నాం. పూర్వకాలం వీటిని ఎలా పిలిచేవారు అసలు? ఓహో అట్లానా? ఇట్లా తిప్పిన మంచి చిరుకులో పెట్టేసాం నన్ను. ఇప్పుడు ఆదివారం అందరికీ అనుకూలమైన వారం అంటారు. పల్లెల్లో వ్యవసాయ పని చేసే వాళ్ళకి ఆదివారం ఉండదు, సోమవారం ఉండదు. వానబడిన రోజు పని ఉంటుంది, ప్రతిరోజు పల్లెల్లో పని ఉంటుంది. కాబట్టి వాళ్ళు పశువులు ఉంటాయి, వాళ్ళు అన్నీ ఉంటాయి కదా. ఆదివారం ఏంటంటే ఒక సెలవు దినం. అంటే యూరోప్ నుంచి వచ్చిన కల్చర్, హాలిడే కాదమ్మా అది. ఆదివారం కూడా ఒక మంచి వారమే. రవివారము అంటారు. ఆదివారాన్ని ఏమంటారు? రవివారము. అంటే రవి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఆదివారము, రవివారము. తర్వాత సోమవారము, దాన్ని ఏమంటారంటే హిందూవారము. ఏమంటారు? హిందూవారము. హిందూవారము. హిందూ అనే తెలుగులో పేర్లు అమ్మాయిల పేర్లు పెట్టుకుంటారా లేదా? అది హిందూవారము. తర్వాత మంగళవారం, కుజవారము. అంటే అర్థమైందా? కుజ దోషాలు అంటారు, చూసావా? ప్రధానంగా అక్కడ వచ్చేస్తుంది. మంగళవారం పూట పుట్టిన వాళ్ళకి ఉంటుంది కుజ దోషం ఎక్కువ. అంటే కుజవారము అంటారు మంగళవారాన్ని. బుధవారం పుట్టిన వాళ్ళని ఏమంటారు తెలుసా? సౌమ్యవారము అంటారు. ఏంది? సౌమ్యవారము. తర్వాత అదే గురువారం. దీన్ని శ్రీకాకుళంలో లచ్చవారం అంటారు గురువారాన్ని.
శ్రీకాకుళం ఎప్పుడన్నా ఉత్తరాంధ్రలోకి పోతే లచ్చవారం లక్ష్యం వచ్చిందో అంటారు అనమాట. ఈ గురువారాన్ని ఏమంటారంటే బృహస్పతి వారము అంటారు. ఓకే. తర్వాత శుక్రవారము అండంగానే మనకేంటంటే మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఆ రోజు డబ్బులు ఎవరు ఊరికి అందుకే మహాలక్ష్మిది భృగువారము అంటారనమాట. భృగు మహర్షి పేరు మీద వస్తుంది అది భృగువారము. తర్వాత శనివారం ఏంటంటే మందవారము అనేవాళ్ళు. ఇప్పుడు వరుసగా చెప్తానండి. రవివారము, ఇందువారము, కుజువారము, సౌమ్యవారము, బృహస్పతి వారము, భృగువారము, మందవారము. అందువల్ల ఏంటంటే మన ఛానల్లో అప్పుడప్పుడు ఇటువంటి తమ్మునీళ్ళు ప్రయోగిస్తా తెలుసుకుంటారు అని చెప్పి వారాలకు సంబంధించిన అది. అదేవిధంగా మనకి తెలుగులో నెలలు ఉంటాయి. ఈ నెలలకు సంబంధించినటువంటి 12 నెలల పేర్లు కూడా మన అందరికీ తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నాం. చైత్రము, వైశాఖము ఈ 2 మాసాలు కలిపి వసంత ఋతువు అంటారు. చైత్రమాసము, వైశాఖ మాసము ఈ 2 మాసాల మధ్య ఉండే ఒక ఋతువు ఉంటుంది. 12 నెలల్లో 12 మాసాల్లో 6 ఋతువులు ఉంటాయి. ఈ 6 ఋతువుల్లో వసంత ఋతువు. ఈ వసంత ఋతువులో వెన్నెల అందంగా అవుపడుతుంటే ఈ నక్షత్రాలు తారల చుట్టూ తారలన్నీ చేరి చంద్రుడి చుట్టూ ఆట ఆడుకుంటుంటాయి అన్నమాట. ఆయనేమో చంద్రుడేమో కృష్ణుడిలాగా, వీళ్ళేమో గోపికల్లాగా. తారలు అంటే నక్షత్రాలు అని అర్థం. నక్షత్రాలు అనేవి సూర్యుడి కాడికి చాలా పెద్దయి కాబట్టి లాంగ్ డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి మనం నక్షత్రాలు అనుకుంటే సూర్యుడి కాడికి చాలా పెద్దయి నక్షత్రాలు. ఇది సైన్స్ చెప్తున్న నిజం. తర్వాత జ్యేష్టం, ఆషాఢం. ఈ జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం ఏదైతే ఉందో గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువులో ఏముంటాయంటే ఎండలు అధికంగా కాస్తూ ఉంటాయి. ఈ గ్రీష్మము అనగానే ఎండలు అధికంగా కాసేటటువంటి ఋతువు గ్రీష్మ ఋతువు. ఈ 2 ఋతువులు వసంత ఋతువుని గ్రీష్మ ఋతువుని కలిపి ఎండాకాలం అంటాం. కాలాలు 3. 1 ఎండాకాలం, 2 వర్షాకాలం, 3 శీతాకాలం. ఇప్పుడు నీకేం చెప్పాను? చైత్రమాసము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము, ఆషాఢ మాసం. ఈ 4 మాసాలు ఫస్ట్ 2 మాసాలు వచ్చి వసంత ఋతువు ఒకటి, రెండోది గ్రీష్మ ఋతువు. ఈ గ్రీష్మ ఋతువుని వసంత ఋతువు గ్రీష్మ ఋతువును కలిపేమంటారు? ఎండాకాలం అంటారన్నమాట. తర్వాత మనకి పెళ్ళిళ్ళ సీజన్, జంటలు కలుసుకునే సీజన్, అమ్మాయిల అబ్బాయిలు కలుసుకునే సీజను. 3 ముళ్ళ బంధం, 7 ఉంగరాల బంధం కాకుండా 3 ముళ్ళ బంధానికి మూలమైన మాసం శ్రావణ మాసం. శ్రవణానందం చెవులతో శ్రవణానందం. అట్లా ఈ శ్రావణ మాసం భాద్రపద మాసాన్ని వర్ష ఋతువు. వర్షాలు అధికంగా కురిసేటటువంటి ఈ 2 మాసాలను ఏమంటారంటే వర్ష ఋతువు అంటారు. శ్రావణ మాసం, భాద్రపద మాసం. అందుకని ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా. తర్వాత ఆశ్వీజ మాసం, కార్తీకం. కార్తీక మాసం తెలుసు కదా. ఆరనీకు మాయి దీపం కర్పూర దీపం పాటలు పాడుకుంటారు చూసిన. వనభోజనాలు కూడా జరుగుతాయి కార్తీక మాసంలో. అందువల్ల ఆశ్వీజం, కార్తీకం. ఇక్కడేంది శరదృతువు. ఇక్కడ కూడా వెన్నెలు అద్భుతంగా అవపడుద్ది. వెన్నెలు చాలా బాగా అవపడుద్ది, భూమికి దగ్గరగా అవపడతాడు. శరద్ ఋతువులో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు, అక్కడేమో దూరంగా ఉంటాడు. వసంత ఋతువులో, శరద్ ఋతువులో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. కాబట్టి ఆశ్వీజం, కార్తీకం ఈ 2 మాసాలని శరద్ ఋతువు అంటారు. నేనేం చెప్పాను? శ్రావణ మాసం, భాద్రపదం వర్ష ఋతువు అని చెప్పాను. ఆశ్వీజం, కార్తీకం ఏమని చెప్పాను? శరద్ ఋతువు అని చెప్పాను. ఈ 4 మాసాలు వర్షాకాలం. అర్థమైందా? పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, పాడి పంటలు బాగా నాటుకుంటుంటారు, డ్యాములు పుష్కలంగా, వరదలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత మార్గశిరం, పుష్యం. మార్గశిరం, పుష్యం. మార్గశిర మాసము, పుష్యమాసం ఈ 2 కలిపి హేమంత ఋతువు అంటారు. ఏమంటారు? తర్వాత మాఘం, పాల్గొనం. ఇది శశిర ఋతువు. శశిర ఋతువు అంటారన్నమాట. మాఘమాసంలో కూడా పెళ్ళిళ్ళు దుమ్ముగా అవుతుంటాయి. మాఘమాసం ఎప్పుడు వస్తుందా అనే పాట ఉంటుంది సినిమాల్లో, సాగు ఉంటాయి అన్నమాట. ఎందుకు పాడారు? మాఘమాసంలో పెళ్ళిళ్ళు అధికంగా అవుతాయి, రెండోది శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు అధికంగా అవుతాయి కాబట్టి ఆ పాట ఉంటుంది కదా. అందువల్ల మాఘమాసం, మాఘం, పాల్గొనం శశిర ఋతువు. శశిరేఖ పరిణయం తెలుసు నీకు? శశిరేఖ పరిణయం విన్నావు ఎప్పుడన్నా? విన్నాను.
ఎక్కడ వస్తుంది సందర్భం చెప్పు నాకు. సందర్భాల్లో విన్నా శశిరేఖ పరిణయము సినిమా సీరియల్స్ ఇలా విన్నా అంతే. తెలుసుకోవాలమ్మా కొన్ని. శీతాకాలం అంటారు, హేమంత ఋతువుని శిశిర ఋతువుని శీతాకాలం. అర్థమవుతుందా? ఈ 2 ఋతువులను కలిపి శీతాకాలం. 12 మాసాలు, చైత్రం మొదలుకొని పాల్గొనం వరకు 6 ఋతువులు, 3 కాలాలు. మన పూర్వీకులు ఎంత విజ్ఞానాన్ని మనకు అందించారు చూసావా. శశిరేఖ పరిణామం అంటే సుభద్ర కొడుకు ఎవరు? అర్జునుడు సుభద్ర భార్యాభర్తలు. అర్జునుడు కొడుకు ఎవరు? అభిమన్యుడు. ఓకే. అభిమన్యుడు భార్య పేరు శశిరేఖ. వాళ్ళు ఏం చేస్తారంటే రాజ్యం కోల్పోయిన తర్వాత అర్జునుడు వాళ్ళు శశిరేఖని ఏరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారు. శశిరేఖ ఎవరు? బలరాముడు యొక్క కూతురు. ఈ బలరాముడు ఈ అభిమన్యుడు ఉన్న చూసావా, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒప్పుకోరు, వీళ్ళకి ఆస్తులు లేవాలి. అప్పుడు ఏం జరగద్దంటే శ్రీకృష్ణుడు పాత్ర, బలరామకృష్ణుడు. బలరాముడు కృష్ణుడు అంటే వీళ్ళెవరు? యాదవులు. బలరాముడు కృష్ణుడు ఎవరు? యాదవులు. వాళ్ళెవరు? ఆర్యులు. ఎవరు? పాండురాజు ధృతరాష్ట్ర మహారాజుల వాళ్ళ ఆర్యపుత్రులు. ఆర్యులు యాదవులతోటి. అంటే చూసావా, ఆ రోజుల్లో కులతత్వం లేదు చూడు. అంటే యాదవుల రక్షణార్థం కాపాడినోడు ఎవరు? యాదవులు. వాళ్ళు ఆర్యులు. అంటే క్షత్రియ రాజులు ఆర్యులు. ఎవరు? మన భీష్మ పితామహుడు, పాండురాజు, ధృతరాష్ట్ర మహారాజు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు, అటుపోతే దుర్యాధన, దుశ్శాసన, వాళ్ళ 101 మంది వాళ్ళ ఆర్యులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శకుని మామ ఉంటాడు కదా, వాడిని శని మామ అంటారు. అసలు పేరు శకుని. ఆ శకునికి ఎవరు శత్రువులు? పాండవులు శత్రువులే, కౌరవులు శత్రువులు. వీళ్ళిద్దరిని సంహరించడం కోసం వాళ్ళ నాన్న పాచికలు అనేటటువంటి ఒక కళ నేర్పించాడు. ఇప్పుడు మన స్టార్ ఛానల్లో చూస్తాం కదా అమ్మాయి, తలకాయ ఉన్నట్టు లేనట్టు. ఇప్పుడు కొన్ని ఛానల్లో చూస్తారా మహేంద్రజాలం, ఇంద్రజాలం. ఆ మహేంద్రజాలాన్ని అతనికి నేర్పించాడు. అంటే మనం ఆయన వేసాడు అనుకో, ఆడ 2 ఉంటే కనికట్టు. ఇంద్రజాలం మహేంద్రజాలంతో వాళ్ళ రాజ్యాలు ఓడగొడతాడు. వాళ్ళకి తర్వాత కురుక్షేత్రాన్ని చేసి సర్వనాశనం చేసేస్తాడు అనమాట. అది ఎందువల్ల ఏంటంటే వాళ్ళ గతంలో వాళ్ళ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని అవుటేవుడైతేనేమో శకుని విఘ్నతో కురువంశం నిర్వంశం చేసేసింది అనమాట. వాళ్ళకి ఈ అమ్మాయిని ఇచ్చి వాళ్ళకి చేసుకుంటే ఎవరిని? శశిరేఖని వాళ్ళకి చేసుకున్నాం అనుకుంటే మనకి ఈ పాండవులకి ఇద్దరం కలిస్తే పాండవులు సునాయాసంగా జయించండి అంటే శ్రీకృష్ణుడు చక్రం తిప్పి ఈ మాయా మొత్తం చేసి వాళ్ళకుంటాడు. ఘటోత్కచుడు అని ఉంటాడు. ఎప్పుడన్నా చూడు మాయబజార్ సినిమా భలే ఉంటుంది. ఘటోత్కచుడు అని ఉంటాడు. ఘటోత్కచుడు భీముని కొడుకు. ఆ భీముడు లవర్ కొడుకు అని చెప్పాలి. మీకు అర్థం కావాలంటే ఈనాడు జనరల్లో భీముడి లవర్ కొడుకు అనమాట ఘటోత్కచుడు అనమాట. ఈ ఘటోత్కచుడు ఏం చేస్తుందంటే అద్భుతంగా పాత్ర పోషిస్తాడు ఘటోత్కచుడు. ఎందుకంటే ఈ శకుని కౌంటర్ ఎవరు? అతనికి ఇంద్రజాలం మహేంద్రజాలం అతనికి తెలుసు. మాయ చేయటం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. ఇంద్రజాలం మహేంద్రజాలం అతను ఘటోత్కచుడు గచ్చు పిండం అనమాట. ఇక్కడ శకుని ఉంటాడు, ఇంద్రజాలం మహేంద్రజాలం నేర్చుకున్నాడు. అందువల్ల ఏంటంటే ఈ 2 కలిపి అప్పుడు ఘటోత్కచుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడు ఘటోత్కచుడు కలిసి ఎవరికి పెళ్లి చేస్తారు? శశిరేఖకి అభిమన్యుడికి. అభిమన్యుడు ఎవరు? తమ్ముడు అవుతారుగా. భీముడు కొడుకు ఎవరు? ఘటోత్కచుడు. అర్జునుడు కొడుకు ఎవరు? అభిమన్యుడు. అభిమన్యుడికి శశిరేఖని ఇచ్చి చేసింది ఎవరు? అన్నే కదా. ఘటోత్కచుడు అన్నర్స్ అవుతాడు కదా. అందువల్ల ఇలా ఉంటుంది. మన ఇతిహాసం చాలా బలమైంది తల్లి. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే మనం అనుకున్నది ఏంటంటే ఫైనల్గా ప్రతి దేవుడి దగ్గర ఆయుధాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు రాముడు చేతిలో ఒక ఆయుధం ఉంటుంది, అదేవిధంగా శివుడి చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. వాటి పేర్లు ఏంటి సార్ అని అడగాలనుకున్నాను, అంతే కదా. నేను అదే అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పేస్తున్నారు. అదే అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పేస్తారు. అడగండి, చూద్దాం ఎలా అడుగుతారు, అడగండి. ఇప్పుడు నేను అడిగినవన్నీ బాగానే చెప్తున్నారు కదా డీటెయిల్స్గా. ఇప్పుడు పూర్వం మన దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటాయి. వాటిని అస్సలు ఒరిజినల్ వాళ్ళ నేమ్స్ ఏంటి? ఇప్పుడు రాముడి చేతిలో ఏముంటుందంటే మాకు తెలిసినంత వరకు బాణం, ఇట్లా పిలుస్తాం మేము. ఇప్పుడు కాకుండా పూర్వకాలం వాటికి
అస్సలు పేర్లు ఏముండేవి? నేను వేదాంతిని కాదు, వేదాలు నాకు తెలియవు, శాస్త్రాలు నాకు తెలియదు. ఎందుకు తెలియదు మీకు? మీకు అన్నీ తెలుసు, తెలియదు అంటారు అంతే. నాకు తెలియదు కానీ తెలియకుండా ఇప్పుడు దాకా ఇన్ని చెప్పారా మాకు? ఏదో మా గురువులు నాకు నేర్పించి నీ దగ్గర అందులోది ఇంకొంచెం చెప్పండి మా ప్రేక్షకులకి. ఒక 15 చెప్తా ఇవ్వాలి. చాలు. వాటిల్లో ఒకటేందంటే చెప్పండి. శ్రీరాముడు ధనస్సు, కోదండ రాముడంట అమ్మలాల అని పాట పాడుకుంటారు కదా, దాంట్లో ఉంది ఆన్సర్ కోదండం. కోదండం. శ్రీరాముడు ధనస్సు పేరేంది? కోదండం. అయిపోయిందా? శివుడు ఇల్లు శివుడి చేతిలో విల్లు ఉంటుంది. ధనస్సు అన్నా, బాణం అన్నా, విల్లు అన్నా ఇవన్నీ ఒకే పేర్లు. శివుని విల్లు పేరు పినాకం. పినాకం నా కొడుకు పేరు అదే, పినాక సాయి చంద్రబోసుడి పేరు. అందువల్ల ఏంటంటే పినాకపాణి అనే ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, మనకి పద్మశ్రీ అవార్డు వచ్చిన ఆయన. పినాక ఎక్స్ప్రెస్ ఉంది కదా, విజయవాడ నుంచి చెన్నై పోద్ది, చాలా గొప్ప పేరు అది. తర్వాత పెన్నా నదిని కూడా పినాకిని అని పిలుస్తారు, పినాకిని అంటారు. పెన్నా నదిని ఏమంటారు? మరో పేరు పినాకిని. తెలుసుకొని అందరిది. తర్వాత అర్జునుడి శంఖం పేరు. అర్జునుడి చేతిలో శంఖం ఉంటాం, శంఖం పూరిస్తారు కదా, సమరబేరి అంటే యుద్ధం చేసేటప్పుడు సమరబేరి మోగిస్తారు, డోలు కొడతారు, డ్రమ్ము పేరు సమరబేరి. అట్లాగే అర్జునుడి యొక్క శంఖం పేరు దేవదత్తం. తర్వాత విష్ణుమూర్తి గద పేరు. విష్ణుమూర్తి చేతిలో గద ఉంటుంది. విష్ణుమూర్తి పెద్ద పటం చూడండి, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. విష్ణుమూర్తి గద పేరు కౌమోదికి అంటారు దాన్ని, మోదికి. తర్వాత శ్రీకృష్ణుడి శంఖం పేరు. శ్రీకృష్ణుడి చేతిలో ఒక శంఖం ఉంటుంది, యుద్ధం చేసేటప్పుడు సైరన్ వస్తారు కదా, పాంచజన్యం. ఈనాడు పేపర్లో పాంచజన్యం ఎలక్షన్ అప్పుడు వేస్తారు, అంటే యుద్ధం జరగద్దు కదా, వారుని సమరశంఖం పూరించారు. సమరశంఖం, ఎలక్షన్ శంఖం. అందుకని ఈనాడు రామోజీరావు గారు ఈనాడు పేపర్లో ఒక పేపర్ వేసేవాడు, ఎలక్షన్ వస్తుందంటే, పార్లమెంట్ ఎలక్షన్, కానీ దాన్ని ఏమంటారంటే పాంచజన్యం. శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న శంఖం పేరు ఏంటంటే అర్జునుడు ధనస్సు పేరు. అర్జునుడు ధనస్సు పేరేంది? గాంధీవం. అర్జునుడి చేతిలో ఉండే ధనస్సు పేరేంది? గాంధీవం. తర్వాత విష్ణుమూర్తి ధనస్సు పేరు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న ధనస్సు పేరు శార్ఘం. చూసారా? అంటే వాళ్ళకు ఒక్కొక్క ఆయుధానికి వాళ్ళ పేరు. ఇప్పుడు శార్ఘం అని పెట్టుకున్నాడు విష్ణుమూర్తి, అర్జునుడేమో గాంధీవం అని పెట్టుకున్నాడు, శ్రీరాముడు పేరులో ఉండే ధనస్సు పేరు ఏమో కోదండం అని పెట్టుకున్నారు, శివుడి చేతిలో విల్లు పేరు పినాకం అని పెట్టుకున్నారు. అయిపోయిందా? ఇప్పుడు నారద మహర్షి ఉంటాడు, ఇద్దరి మధ్య లోక కళ్యాణం కోసం చేస్తున్నానంటాడు, తగాద పెట్టించేసి లోక కళ్యాణంతో నారద మహర్షి వీణ వాయిస్తాడు సంగీతంతో. ఆ వీణ పేరు ఏం పేరు? మహతి. ఇప్పుడు మహతి ఆడిటోరియం అని పేరు పెట్టారు సినీ కళాకారులు అందరూ కలిసి. అంటే సంగీతానికి సంబంధించినటువంటి వాయిద్యం కాబట్టి నారద మహర్షి చేతిలో ఉన్న వీణ పేరు మహతి, కాబట్టి మహతి ఆడిటోరియం అని ఆ విధంగా పెడతారు అన్నమాట. తర్వాత సీతమ్మ శిరోభూషణం. శిరము అంటే తల మీద పెట్టుకునేవాళ్ళు. శిరోభూషణం అని తల మీద ఒకటి ఉంటుంది అన్నమాట, పాపట పిల్లలాగా ఉంటుంది కదా, దాన్ని ఏంటో తెలుసా? చూడామణి. ఏంది? సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్ర అని భక్త రామదాసు. కంచెర్ల గోపన్న అనే నిజాం నవాబు కాలంలో తహసీల్దార్ ఉండేవాళ్ళు. అంటే నిజాం నవాబు కింద అక్కన్న మాదన్న అని ఇద్దరు మంత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళ మేనల్లుడు ఎవరు? కంచెర్ల గోపన్న. ఉద్యోగం వేయించారు వాళ్ళు. అప్పుడు ఆయన భద్రాచలం రాములవారు భక్తులుగా ఉండి ప్రజల దగ్గర విరాళ సేకరించి గుడి కట్టిస్తే కొంతమంది ఏం చేశారు, అతను ఏదో తప్పు చేశాడు, డబ్బులు దొంగలు ఇచ్చారని మనకి గోల్కొండ పోతే రామదాసు బండికానాలు అవపడుద్ది, అక్కడ పెట్టినప్పుడు ఆ బండికానంలో పాడతాడు పాటలో, నేనే ఆడ తిన్నాను రామచంద్ర డబ్బులు, మొత్తం మీ ఆవిడికి చింతాకు పథకం చేయిస్తేని నీకు దానికి ఇన్ని వరాలు అయ్యా అన్ని. అప్పుడు వరాలు అనేవాళ్ళు అనమాట. అప్పుడు పాట పాడతా ఉంటే అప్పుడు రాముడు వేరే రూపంలో వచ్చేసి నిజాం నవాబుకు డబ్బులు కట్టేస్తాడు అనమాట. అప్పుడు కళ్ళు తెరుచుకుంటాడు నిజాం నవాబు. రాముడు వచ్చినప్పుడు అప్పుడు భక్త రామదాసు ఒక పాట పాడతాడు. భక్త రామదాసు అంటే అసలు పేరు కంచెర్ల గోపన్న. ఆ గోపన్న అంటే
రాముడికి భక్తుడు కాబట్టి భక్త రామదాసు అంటారనమాట. మీ రాజులు ఒకటైపోయారా నాయన, నువ్వు రాజుడివేనో ఈయన రాజువేనో, మీరు ఒకటే మధ్యలో నన్ను బలి చేసినారా అని చెప్పి రాముడిని తిడతా పాడతాడు ఒక మూమెంట్లో. కంచెర్ల గోపన్న ఏంది ఇందుకు గన్నీ పెద్దయ్యా, ఇప్పుడు ఊరికి కావాలి ఏంటి సీతమ్మ తల్లి శిరోపోషణం ఏంది చూడామని పేర్లు వింటుంటారు అప్పుడప్పుడు, కానీ ఎక్కడి నుంచి తెలియదు చాలామంది. విష్ణుమూర్తి రత్నం పేరు, ఏళ్ళు కుంగరం పెట్టుకుంటారు కదా పచ్చలని అయ్యని, కౌస్తుభం. విష్ణుమూర్తి యొక్క రత్నం కౌస్తుభం. ఈ మనకి ఆయన పేరేం పేరా ఎంకన్న పైన ఉండదు కదా ఏడుకొండల మీద, ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు ఆయన. ఎవరు ఆయన చిన్నోడుగా సామాన్యుడు కాదు ఆయన, పద్మావతి ఉండగానే ఆయన బీబీ నాంచరమ్మకు లైన్ వేసిండు ఆయన పెద్ద ఆయన. కాబట్టి ఆయన చూడు కులాలకు అతీతంగా సామాన్యం. అందుకని ముస్లిమ్స్ మా ఇంటి అల్లుడు అంటుంటారు వెంకటేశ్వర స్వామిని. ముస్లిమ్స్ ఏమంటారు మా ఇంటి అల్లుడు అని చెప్తారు. భూదేవి శ్రీదేవి ఆయన ఉండంగానే ఏం చేసిండు ఆయన బీబీ నాంచరమ్మకు మంచి లవర్ వెంకటేశ్వర స్వామి. డబ్బున్నోడే కాదు ఆయన, చిన్నోడు కాదు, మంచి బెస్ట్ లవర్ ఆయన. ఇప్పుడు శివుడు కూడా మంచి లవరే అమ్మాయి, పక్కన పార్వతమ్మ, నెత్తిన గంగమ్మ, అందువల్ల శిరమున గంగమ్మ, ఆయన బెస్ట్ లవరే. అంటే వాళ్ళు దేవుళ్ళు కాబట్టి చేస్తే తప్పులేదు, అదే ఇప్పుడు ప్రజలు చేస్తే తప్పు కాదమ్మా, వాళ్ళు బెస్ట్ లవర్స్. తర్వాత విష్ణుమూర్తి మూల పేరు. విష్ణుమూర్తికి అసలు పేరేంటి అనేది తెలుసుకోవాలి. వైజయంతి. ఇప్పుడు విన్నావా వైజయంతి మూవీస్ అని చూడండి, అసలు పేరు అది విష్ణుమూర్తికి వైజయంతి. తర్వాత దేవేంద్రుని ఆయుధం ఏంది? దేవేంద్ర ఆయుధం. దేవేంద్రుడి కాడ అసలు సిసలైన ఆయుధం ఉంటుంది, వజ్రాయుధం. శివుని ఆభరణాల పేరు. శివుడు మెళ్ళ ఆభరణాలు ఉంటాయి కదా, శివుడి కాడ ఏముంటుంది బూడిద తప్ప, నాగాభరణాలు. నాగుబాములు మెళ్ళ ఉంటాయి కాబట్టి ఆయనకు రుద్రాక్షలు, నాగుబాము, విభూది. మీకు అర్థం కాదు ఒకటి ఉండమ్మాయి, శివుడిని చూస్తే అరికాల నుంచి నడిదిట్టు దాకా ఒక తత్వం తెలుసుకోవాలి. అంటే శత్రువునైనా ప్రేమించు, ఇష్టం ఉంటుంది కదా నాగుబాముకి, అప్పుడు శత్రువునైనా ప్రేమించని దాని అర్థం. రుద్రాక్ష పెట్టుకుంటాడు, చేతికి రుద్రాక్ష కట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? ఈ రుద్రాక్షలో ఐరన్ అధికంగా ఉంటుంది. రెండు ఐరన్ ఉంటుంది కాబట్టి బాడీలో వేడిని ఎప్పటికప్పుడు లాగేస్తుంది. బాడీ ఏడుగా ఉంటుంది కదా, వీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఏడు తగ్గిపోద్ది. అందువల్ల రుద్రాక్ష. రుద్రాక్ష ఏందో తెలుసా? అది ఆయుర్వేదం మొక్క. అది దాన్ని పెట్టి డబ్బులు వస్తాయి కాదు. నీళ్ళల్లో నానబెట్టుకుని తాగితే ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి ఐరన్ జబ్బు పోద్ది, బాడీలో ఉన్న ఓవర్ హీట్ని తగ్గిస్తుంది. రుద్రాక్షకుండే గుణం అది. ఆయన విభూది పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడు చెప్పండి? విభూది తెలుసా? మనం పోతా పట్టకపోయేది బూడిది కూడా మిగలదరా, ఉన్నన్నాళ్ళు ప్రశాంతంగా బతకంటారా అని చెప్తాడు. నేను చాలా చెప్పగలను శివుడు గురించి ఆ విధంగా. శివుడు నిలువెల్ల తత్వం ఉంటుందన్నమాట. అందుబట్టి శత్రువునైనా ప్రేమించండిరా, మనకు హారంలాగా మన చుట్టూ స్నేహితుల్లాగా ఉంటారని చెప్తాడు. రుద్రాక్ష గురించి చెప్పిన. ఇంకోటి ఏం చెప్పాను నేను? బూడిద గురించి చెప్పిన, అడ్డనామాల గురించి చెప్పా. తర్వాత శ్రీకృష్ణుడు చక్రం పేరు. శ్రీకృష్ణుడు ఆయుధం ఉంటుంది ఆయన చేతిలో, ఒక ఆయుధం, దాని పేరు సుదర్శన చక్రం. సుదర్శన చక్రం నేనే. నాలో ఇద్దరు ఉంటాడు, ఒకరు మాధవుడు ఉంటాడు, ఇంకొకటి సుదర్శనుడు ఉంటాడు. నా పేరు మధుసూదన కదా. మాధవుడు అంటే విష్ణుమూర్తి, సుదర్శనుడు విష్ణుమూర్తి నేనే, శ్రీకృష్ణుడు నేనే, మధుసూదన. అర్థమైందా? తర్వాత విష్ణుమూర్తి లాంఛనం పేరు. లాంఛనం అంటే వాహనం. గరుడ వాహనమెక్కి గాక్కున్నారావయ్య అంటారు జానపదాలు వాడేటప్పుడు. గరుడ పక్షి. విష్ణుమూర్తి వాహనం ఏంది? గరుడ పక్షి. లాంఛనం అంటే వాహనం. అంటే గరుడ వాహనమెక్కి గాక్కున్నారావయ్య అంటారు, చూసావా? అట్లా మనకి వినాయక చవితి వస్తుంది కదా, అందువల్ల ఆయన ఆది గణపతి, తొలి మంత్రం ఆయనదే కదా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి. ఆయన వాహనం ఏంది? ఎలక. ఆయన వాహనం ఏంది? ఎలుక. అందువల్ల ఏంటంటే మన పురాణాల ఇతిహాసాలు మనశ్శాంతితో పాటు మంచిని బోధిస్తాయి కాబట్టి అప్పుడప్పుడు మన ఇతిహాసాలు, మన శాస్త్ర గ్రంథాలు, మన నీతి శతక పద్యాలు రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యం కావాలంటే వేదాలు చదవండి, అష్టాదశ పురాణాలు చదవండి, నీతి శతక పద్యాలు చదవండి. మనశ్శాంతిగా పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో
ఆయురారోగ్యాలతో పరిపూర్ణ జీవితం జీవించమని మన పాప్కార్న్ తెలుగు ప్రేక్షకులకంతా నమస్కరించి ఏడుకుంటున్నాను. జై హింద్.